హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో 24 గురించి తెలుసుకోబోతున్నాం. ఆ దోషం లేదు. ఈ వ్యవహారం అజ్ఞానులకు మాత్రమే సంబంధించినది అనడానికి కూడా వీలు లేదు. అలా అంటే ఈశ్వరుడు కూడా లీల చేత జగజ్జన్మాది వ్యవహారం చేస్తున్నాడు కాన ఆ ఈశ్వరుడు కూడా అజ్ఞానియే అనవలసి వస్తుంది. ఈ ఉభయము కూడా ద్వైత్వము వ్యవహారము కూడా అద్వితీయ బ్రహ్మయందు కల్పితాలే గాన బ్రహ్మకు సద్వితీయత్వం అనేది కూడా ప్రస్తుతం కాదు. నిజానికి ఈ దోషం ప్రతిపక్షి శిరస్సు మీదనే వజ్ర ప్రవాహం వలె పడుతుంది. అదేట్లనగా ప్రళయావస్థలో ఈశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉన్న చిత్తులతోనూ జీవులతోనూ అచిత్తులతోనూ జీవ భిన్న జడ పదార్థాలతోనూ విశిష్టుడై కలిసి ఉంటాడని, ప్రపంచ దశలో స్థూల చిత్తులతో కలిసి ఉంటాడని విశిష్టాద్వైతులు చెబుతారు. అందుచేత ఈశ్వరుడు ఎల్లప్పుడూ చిత్తుడే గాన చిత్తులకు ఈశ్వరునితో సాయుజ్యం నిత్యము ఉండనే ఉంది. అందుచేత ఈశ్వర సాయుజ్య రూపమైన మోక్షం కొరకై వేదాంత శాస్త్రారంభం విశిష్టాద్వైత మతం ప్రకారం నిష్ఫలమే, అవసరం లేనిది అని చెప్పాలి. చిత్స్వరూపుడైన జీవానికి అచిత్తతో కూడా కలిసి ఉన్న ఈశ్వరునితో సాయుజ్యం లభిస్తే ఈ చిత్తైన జీవిని అర్థాసం చేత అచిత్వం కూడా స్థావరత్వం కూడా ప్రాప్తిస్తుంది గాన వేదాంతాధ్యయనం వల్ల కలిగే ఈ సాయుజ్యం అనర్థకారి కూడా అవుతుంది. చిత్తులు ఈశ్వరునికి విడదీయడానికి విశేషణులు, అంశాలు. అందుచేత తనతో నిత్య సంబంధులు, తనకంటే భిన్నములు గాని వారు అయిన చేతలను ఉద్దేశించి ఈశ్వరుడు ఉపదేశించడం కుదరదు గాన కృష్ణుడు అర్జునునికి ఉపదేశించడం అనేది అనుపన్నం. అర్జునుడు చిత్ శాస్త్రం అచిత్ ఈ చిత్తులతో విశిష్టుడు కూడి ఉన్నవాడు ఈశ్వరుడు అనే స్థితిలో అర్జున శాస్త్ర విశిష్టుడైన ఈశ్వరుడు అర్జునుడికి శాస్త్రం ఉపదేశిస్తున్నాడు అనే మాటకు అర్థం లేదు కదా. ఎందుచేత అనగా ఆ శాస్త్రానికి ఉపదేశించడం అర్జునాది భిన్నులైన వారికే, ఈశ్వరునికి శేషులకు కాని వారికే చేయబడడం యుక్తం కదా. రక్షణ చేత విశేషణాంశాన్ని విడిచి పెడతాం అనడానికి కూడా కుదరదు. అనగా ఈశ్వరుడు అర్జునునికి శాస్త్రం ఉపదేశిస్తున్నాడు అన్నప్పుడు విశేషణాలైన అర్జునుని శాస్త్రాన్ని వేరుగా చేసి ఈశ్వరుడు అనగా శుద్ధుడైన ఈశ్వరుడు అని రక్షణ చేత చెబుతాం అనడానికి కుదరదు. విడదీయడాన్ని విశేషణాలను దూరం చేయడం కుదరదు కదా. అలా దూరం చేయగలిగితే అవి విశేషాలే కాజాలవు. అర్జునుని దేహం అనే అచిత్తుతో విశిష్టుడైన ఈశ్వరుడు, కృష్ణ దేహం అనే అచిత్తుతో విశిష్టుడైన ఈశ్వరుడు ఒక్కడే గాన గురువు శిష్యుడు అనే భేదం కూడా కుదరదు. ఈశ్వరుడు కృష్ణ దేహంలోనే ఉన్నాడు అని, అర్జున దేశంలో లేడు అని అంటే ఈశ్వరుడు సర్వవ్యాపి అనే మీ సిద్ధాంతానికి భంగం వస్తుంది. అర్జున దేహ విశిష్ట చిత్త కృష్ణ దేహ విశిష్టీశ్వరుడు ఉపదేశిస్తున్నాడన్న కూడా కుదరదు. ఎందుచేత అనగా అర్జున దేహంలో వలె కృష్ణ దేహాచ్ఛుతుడైన ఈశ్వరుడు చిద్విశిష్టుడు కాకపోవడం వల్ల అప్పుడు ఆ ఈశ్వరుడు చిద్విశిష్టుడు కాకుండా పోతాడు.